నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ట్విన్స్ ప్రెగ్నెన్సీ అనేసరికి చాలామందికి ఇద్దరు ఆడపిల్లలు లేదా ఇద్దరు మగపిల్లలు పుట్టడం చూస్తుంటాం. కానీ ఒకే డెలివరీలో ఒక బాబు ఒక పాప పుట్టితే చాలా బాగుంటుందని చాలామంది పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు. సో ఇలా వాంటెడ్గా సెలెక్ట్ చేసుకునే వీలుంటుందా? అసలు ఇది పాసిబుల్ అవుతుందా? ఇలాంటి డౌట్స్ క్లారిఫై చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు గైనకాలజిస్ట్ అండ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ మానస బద్వేలి గారు. డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, ప్రస్తుతం జనరేషన్ ఎలా ఉన్నారంటే ఆడపిల్లలు కెరీర్ పరంగా ఫోకస్ చేసి పెళ్ళి పిల్లలు అనేదాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నారు, అంటే లేట్ చేస్తున్నారు. ఈ లేట్ మ్యారేజెస్ వల్ల పిల్లలు పుట్టడం లేదనేది ఒక విషయం అయితే బయటకు అందరికీ తెలిసిన విషయమే. ఇది నిజమేనంటారా? ఎడ్యుకేషన్ అందరికీ ఉండాలి, కెరియర్ అందరికీ ఉండాలి. డెఫినెట్గా ఒకప్పుడు ఎర్లీ 20s అయ్యే ప్రెగ్నెన్సీస్ ఇప్పుడు మనం లేట్ 20s ఎర్లీ 30s చూస్తున్నాము. సో ఏజ్ పెరిగే కొద్దీ అమ్మాయిలకి కొంచెం ఫర్టిలిటీ తగ్గుతూ వస్తుంది, అది నిజమే. కానీ మ్యాక్సిమం ప్రాబ్లం మనకి ఎప్పుడు కనిపిస్తుంది అంటే 35 దాటినప్పుడు, 35-40 దగ్గర పడుతున్నప్పుడు అప్పుడు కొంచెం ఫర్టిలిటీ డ్రాస్టిక్ డిక్లైన్ ఉంటుంది అనమాట. సో లేట్ 20s వరకు కానీ ఎర్లీ 30s వరకు కానీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడంలో ఏ ఇష్యూ ఉండదు. కానీ ఇలా డిలే అవుతుంది అన్నప్పుడు ఏం చేయాలంటే జనరల్ హెల్త్ బాగా మెయింటైన్ చేసుకోవాలి. సో ఈ జనరల్ హెల్త్ బాగున్న వాళ్ళకి సపోజ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏమీ లేవు, దే ఆర్ నాట్ వెరీ స్ట్రెస్ కొంచెం టేక్ కేర్ చేయగలిగితే పీసీఓడి, థైరాయిడ్ ఇవన్నీ ప్రివెంట్ చేసుకోగలిగి వెయిట్ మెయింటెనెన్స్ కరెక్ట్గా చేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళు ఈజీగా కన్సీవ్ అవుతారు. పర్ఫెక్ట్ హెల్త్ ఉన్న వాళ్ళకి ఈవెన్ 33-34 కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీసే వచ్చేస్తాయి. పీసీఓడీలో థైరాయిడ్లో ఉన్న వాళ్ళకి 25కి కూడా ప్రెగ్నెన్సీ రాదు. సో జనరల్ హెల్త్ మ్యాటర్స్ అనమాట. సో ఆబ్వియస్గా ఈ కాలంలో అమ్మాయిలు అందరూ కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు. సో జనరల్ హెల్త్ మీద అదే ధ్యాస ఈక్వల్గా పెట్టండి. ఓకే, జనరల్ హెల్త్ ఈజ్ వాట్ డిసైడ్స్ యువర్ రీప్రొడక్టివ్ హెల్త్ అనమాట. సో అది ఏజ్ అప్పుడు మనం డిఫై చేయొచ్చు, దాంతో మనం ఏజ్ని ఫైట్ చేయొచ్చు. హెల్దీ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ, హెల్దీ ఫుడ్ తింటూ, జంక్ ఫుడ్, వెస్ట్రన్ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేసేస్తూ మన ట్రెడిషనల్ ఇండియన్ ఫుడ్తో పాటు ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేసుకొని వెయిట్ మెయింటైన్ చేసుకుంటే యూ కెన్ హ్యావ్ ప్రెగ్నెన్సీ ఈజీలీ. ఓకే. సో ఏ హెల్త్ రిక్వైర్మెంట్ ఉండదు, అండ్ ఏ మెడిసిన్ రిక్వైర్మెంట్ ఉండదు. బట్ ఇఫ్ యూ ఫీల్ సరే నాకు ఇంకా కెరియర్లో టైం పడుతుంది, నేను ఇంకా ఇప్పుడు 30 అయినా కూడా నేను ఇప్పుడప్పుడే ఆలోచించలేను ప్రెగ్నెన్సీ గురించి అనుకుంటే అలాంటి వాళ్ళకి ఎగ్ ఫ్రీజింగ్ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. ఎక్స్పెన్సివ్ ఆప్షన్, బట్ ఇట్ ఈస్ వన్ ఆప్షన్. ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది సామాన్యులకి అందుబాటులో ఉండదు కదా మేడం? అఫ్ కోర్స్ ఎగ్ ఫ్రీజింగ్ అనేది మనం ఇంజెక్షన్స్ ఇస్తాము, ఓవరీని స్టిమ్యులేట్ చేసి కొన్ని ఎక్కువ ఎగ్స్ గ్రో అయ్యేటట్టు చేస్తామన్నమాట. ఈ ఇంజెక్షన్స్ ఇవన్నీ పెద్దగా కాస్ట్లీగా ఏమి ఉండవు. కాస్ట్లీ ఏదంటే ఆ ఎగ్ని మనము క్రయో ప్రిజర్వేషన్ చేస్తాం, అంటే వెరీ -డిగ్రీ టెంపరేచర్స్లో దాన్ని ఒక ఫ్రీజర్లో పెడతాం అనమాట. ఇట్స్ అ స్పెషల్లీ డిజైన్డ్ ప్లేస్ ఫర్ దీస్ ఎగ్స్, ఆ -డిగ్రీస్లో ఉండడానికి, కరెంట్ పోకూడదు. సో ఆ ఫ్రీజింగ్ దానికే కాస్ట్ ఎక్కువ పడుతుంది అనమాట. అంటే ఎన్ని ఇయర్స్ అట్లా ఫ్రీజ్ చేసుకోవచ్చు? మనకు కావాల్సిన నేళ్ళు సపోజ్ ఇప్పుడు ఎవరన్నా ఒక అమ్మాయి 28 years ఉంది, నాకు ఇంకొక 5 ఏళ్ళు నేను ఐ డోంట్ వాంట్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ, ఐ డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్ సో సూన్ అనుకుంటే ఆ అమ్మాయి ఎగ్ ఫ్రీజింగ్ చేసుకొని ఒక 5 ఏళ్ళ వరకు పే చేసి ఆ తర్వాత షీ కెన్ యూజ్ దోస్ ఎగ్స్ టు ప్లాన్ ద ప్రెగ్నెన్సీ. స్పెషల్లీ పీసీఓడి ఉన్న అమ్మాయిలు కానీ, సివియర్ థైరాయిడ్ డిజీజ్ ఉన్న అమ్మాయిలు కానీ, ఒబీస్ ఉన్న అమ్మాయిలు, కొందరు చిన్నప్పటి నుంచే ఒబీస్ ఉంటారు. సో వీళ్ళు పర్టికులర్గా కన్సిడర్ చేయాలి ఈ ఆప్షన్. ఓకే, అట్లా. అయితే ఎన్ని ఇయర్స్ టైం పీరియడ్ అయితే అంత కాస్ట్ అవుతుందండి? ఇంకొక కాస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఎగ్స్ని మనం ఫ్రీజ్ చేసాము, ఫ్యూచర్లో తన ప్రెగ్నెన్సీ అవ్వాలంటే ఆ ఎగ్స్ని మళ్ళీ మనం ఎంబ్రియో చేయాలి కదా, ఐవీఎఫ్ చేయాలి. అప్పుడు ఆ ఐవీఎఫ్ కాస్ట్ మళ్ళీ యాడ్ ఆన్ అవుతుంది అనమాట. ఈ ఫ్రీజ్ చేసిన ఎగ్స్ని మనం ఏం చేస్తాము తర్వాత, టెస్ట్ ట్యూబ్ బేబీ అని అంటారు కదా, అప్పుడు తనకు పెళ్ళైన తర్వాత వాళ్ళ హస్బెండ్ స్పర్మ్ తీసుకొని బేబీ తయారు చేసి ఎంబ్రియో ల్యాబ్లో దాన్ని యూట్రస్ లోపల వేస్తాం అనమాట. సో ఐవీఎఫ్ ఖర్చు కూడా యాడ్ అవుతుంది అక్కడ. సో ఎస్, లైక్ యూ సెడ్, మేబీ అందరూ అఫోర్డ్ చేయగలకపోవచ్చు ఇది, బట్ దిస్ ఈస్ ద నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్. ఓకే, న్యాచురల్గా ఇఫ్ యూ క్యాన్ మెయింటైన్ హెల్త్ దెన్ ఇట్స్ ఓకే. ఇప్పుడు సడన్గా ఒక అమ్మాయికి 28 వయసు అమ్మాయి అనుకున్నాం మనం, తనకు 35 వచ్చేసింది, అప్పుడు తను న్యాచురల్గా హెల్త్ బాగుంటే ట్రై చేసుకోవచ్చు. ఓకే, తన కన్సీవ్ అవ్వలేకపోతే అప్పుడు ఇవి మనకు పనికి వస్తాయి. సో ఆ ఆప్షన్ కూడా ఉంది. ఇదే టాపిక్ మీద ఒకసారి ఉపాసన గారు కూడా మాట్లాడారు మేడం. ఎగ్స్ ఫ్రీజింగ్ చేసుకుంటే ఆ కెరీర్ పరంగా అండ్ అలాగే మానసికంగా మనం దృఢంగా ఉన్నప్పుడు పిల్లల్ని కంటే మంచి
వాళ్ళని మంచిగా పెంచగలుగుతాము, Yes. మనం కూడా హెల్తీగా ఉండగలుగుతాం అనేది చెప్పారు. ఓకే, దీని గురించి మీరేమంటారు? సో ఉపాసన గారు చెప్పిన దాని మీద అన్నెసెసరీగా టూ మచ్ కాంట్రవర్సీ అయిందండి. బట్ వాట్ షీ సెడ్ ఇస్ పర్ఫెక్ట్లీ రైట్. ఓకే, తను యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు హెల్దీ ఎగ్స్ ఉంటాయి కాబట్టి ఆ ఎగ్స్ని అలా హెల్దీ వన్స్ని ఫ్రీజ్ చేసి పెట్టుకుంది. ఆఫ్టర్ హర్ కెరియర్ గాట్ టు అ సర్టన్ స్టేజ్ వెన్ షీ డిసైడెడ్ నాకు ఓకే ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటాను అని, ఆ ఏజ్లో ఉన్న లోపల ఎగ్స్ డెఫినెట్లీ దే ఆర్ లిటిల్ బిట్ ఏజ్డ్ ఎగ్స్ కదా, తను అప్పుడు ఆ ఫ్రోజన్ ఎగ్స్ని యూస్ చేసుకుంది. సో వెల్ అండ్ గుడ్. సో బయాలజికల్ ఏజ్ ఆఫ్ హర్ ప్రెగ్నెన్సీ ఈజ్ యంగ్ ఈవెన్ దో షీ ఈజ్ లిటిల్ బిట్ మోర్ ఏజ్డ్ దాన్ వెన్ షీ గేవ్ ది ఎగ్స్. సో అలా చేసుకోవడం అనేది ఇఫ్ యూ ఆ ఆప్షన్ ఉన్నవాళ్ళు, ఆ అఫోర్డబిలిటీ ఉన్నవాళ్ళు డెఫినెట్లీ దే షుడ్ కన్సిడర్ ఇట్. బికాస్ చాలామంది కెరియర్స్లో ఈ స్ట్రెస్ ఒకటి అట్ ద బ్యాక్ ఆఫ్ ద మైండ్ అమ్మాయిలందరికీ ఉంటుంది. మాకు కూడా మా చదువులు అసలు తెగేవి కాదు. సో ఎన్నో ఏళ్ళ తరబడి మేము చదువుతూనే వచ్చాము. సో ఆబ్వియస్లీ ఈవెన్ మీ ఫర్ దట్ మ్యాటర్, నేను కూడా లేట్గా పెళ్లి చేసుకున్నాను, లేట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నాను. అట్ ద బ్యాక్ ఆఫ్ ద మైండ్ నాకు ఆల్వేస్ ఇది ఉన్నింది, నేను ఎక్స్ఫ్రీజ్ చేసుకోవాలి అని. నాకు అది చేసే టైం కూడా రాలేదు, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ అన్ ఆప్షన్. కానీ చాలామంది నెగిటివ్గా ఆమెను ట్రోల్ చేస్తారు. ప్రకృతి విరుద్ధంగా ఇలా ఎందుకు చెప్తున్నారు, ఇది సహజ పద్ధతిలో జరగాలి కదా, సహజంగానే పిల్లలు పుట్టాలి, కానీ ఇలా ఎందుకు టెక్నాలజీని ఉపయోగించాలని, అందరికీ ఎందుకు రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు అని ఇది ట్రోల్ చేస్తారు. సో ప్రకృతి విరుద్ధంగా మనం ఎన్ని చేయట్లేదండి. టీవీలు చూస్తున్నాము, సెల్ ఫోన్స్ వాడుతున్నాము, సెల్ ఫోన్ వల్ల ఎంత రేడియేషన్, బర్డ్స్ చచ్చిపోతున్నాయి, ఇవన్నీ కూడా ప్రకృతి విరుద్ధమే కదండి. ఎవరైతే ఆ మాటలు చెప్పారో వాళ్ళు సెల్ ఫోన్స్ ఆపేయమనండి చూద్దాము. సో వీ గాట్ అన్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. మనందరికీ చాలా గుడ్ కూడా జరిగింది దాంతోపాటు కొన్ని నెగటివ్స్ ఉంటాయి. యూ కెనాట్ హెల్ప్ ఇట్. ప్రకృతి పరంగానే మనం బతకాలి అంటే అందరం అన్నీ మానేసి పోయి అడవిలో బతకాలండి. ఫ్రూట్స్, పండ్లు ఇలాంటివన్నీ తింటూ బతకాలి. అది మరి ప్రకృతి డిజైన్ చేసింది మనల్ని. వీ కెనాట్ డూ ఓన్లీ దాట్ కదా. ఇప్పుడు అబ్బాయిలు కూడా లేట్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి కూడా పిల్లలు పుట్టే ఛాన్స్ తగ్గిపోతుందని అంటున్నారు కదా. ఎస్, వారికి కూడా ఇలాంటిది ఏదైనా ఆల్టర్నేట్ ఆప్షన్ ఉంటుందా? ఎస్ అండి, ఉంది. మనం తాతల వయసు అప్పటి నుంచే చూస్తున్నాము. అమ్మాయి ఏజ్ తక్కువ ఉండేది, అబ్బాయి ఏజ్ కొంచెం ఎక్కువగానే ఉండేది. బికాస్ ఎందుకంటే అబ్బాయి వాళ్ళు అప్పుడు పోషించాల్సి వచ్చేది, దే హ్యావ్ టు రన్ ద ఫ్యామిలీ. సో వాళ్ళు కొంత సంపాదించుకున్న తర్వాతే పెళ్లి చేసుకునేవాళ్ళు. సో డెఫినెట్లీ మెన్కి కూడా కెరియర్ గోల్స్ ఉండేవి, అప్పటి నుంచే ఉండేవి. సో లేట్ మ్యారేజెస్, ఇప్పుడు ఇంకా కెరియర్ గోల్స్ ఇంకా డిలే అవుతున్నాయి. సో ఇంకా లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి. దాంతోపాటు కెరియర్ స్ట్రెస్తో, స్మోకింగ్, ఆల్కహాల్తో, లైఫ్ స్టైల్తో మెన్కి కూడా స్పర్మ్ క్వాలిటీ తగ్గుతూ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ పాస్ట్ డెకేడ్లో వీ హ్యావ్ సీన్ మోర్ నెంబర్ ఆఫ్ మేల్ ఫర్టిలిటీ కేసెస్ అనమాట. స్పర్మ్ కౌంట్స్ తగ్గడం కానీ, స్పర్మ్ మొటిలిటీ తగ్గడం కానీ, సో ఇవన్నీ చూస్తూనే ఉన్నాము. సో స్పర్మ్ ఫ్రీజింగ్ ఈజ్ అన్ ఆప్షన్ ఈవెన్ ఫర్ మెన్. ఓకే, సో యంగ్ ఏజ్లో పోనీ లేట్ 20s ఇఫ్ అ మ్యాన్ వాంట్స్ టు ఎగ్కి వచ్చినంత ఏజింగ్ స్పర్మ్కి రాదు. సో ఒక 30 years అమ్మాయికి ఈజ్ ఈక్వలెంట్ టు 40 years అబ్బాయి అన్నట్టు. బికాస్ దేర్ స్పర్మ్ హెల్త్ కెన్ బి మెయింటైన్ ఫర్ అ లాంగర్. దట్ ఈస్ వై ఈవెన్ మెన్ హూ ఆర్ 50-60 ఆల్సో క్యాన్ ఫర్టిలైజ్ అన్ ఎగ్ అనమాట. సో బట్ 30sలోకి వస్తున్నాము, మెన్ కూడా ఇంకా లేట్ అవుతుంది, లేదా వాళ్ళకు కూడా షుగర్లు, థైరాయిడ్లు ఉండొచ్చు, ఓవర్ వెయిట్ మెన్ ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళు స్పర్మ్ ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. ఆ ఫ్రోజన్ స్పర్మ్తో తర్వాత మళ్ళీ IVF ఎంబ్రియో తయారు చేసుకోవచ్చు. ఓకే, సో ఇట్ ఈస్ డెఫినెట్లీ అన్ ఆప్షన్. అప్పుడు ఒక హెల్దీ బేబీకి ఎస్, బర్త్ అనేది ఇవ్వచ్చు. ఎస్, ఒక కపుల్ 30sలో ఉన్నా కూడా వాళ్ళ బేబీ 20sలో పుట్టినట్టే లెక్క అప్పుడు. చాలా మంచి ఆప్షన్ అయితే ఉంది. ఎస్, ఇట్ ఈస్ అ గుడ్ ఆప్షన్. ద ఓన్లీ డ్రాబ్యాక్ ఇస్ ఇట్ ఈస్ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్. సో అఫోర్డ్ చేయగలిగిన మనం ఎన్నిటికి స్పెండ్ చేస్తాం లేనిపోని విషయాల మీద డబ్బులు. సో ఇఫ్ సంబడీ కెన్ రియలీ పుట్ సమ్ మనీ ఆన్ దిస్, ఇట్ ఈస్ అ గుడ్ ఆప్షన్. మేడం, రీసెంట్గా రామ్ చరణ్ గారు అండ్ ఉపాసన గారికి కవల పిల్లలు జన్మించారు కదా, ఒక బాబు పాప జన్మించారు, ట్విన్స్. అండ్ వాళ్ళు 35 తర్వాతనే, అంటే 35+ ఏజ్లో వీళ్ళు ట్విన్స్కి జన్మనివ్వడం అనేది రిస్క్ అని చాలామంది అభిప్రాయం. ఏమంటారు? సో జనరల్గా ట్విన్స్ అనేది ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో కొంచెం ఎక్కువగానే ఉంటారండి. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్, ఇప్పుడు వాళ్ళు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకున్నారు, ఎగ్ ఫ్రీజింగ్ చేసుకొని టెస్ట్ ట్యూబ్ బేబీ IVF చేసుకొని ఆ తర్వాత ద ఎంబ్రియో ఇస్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు ద యూట్రస్ అనమాట. ఇలాంటి దాంట్లో మనం ట్విన్స్ కొంచెం ఇన్సిడెంట్స్ ఎక్కువగానే చూస్తాము. ఐడెంటికల్ ట్విన్స్ ఉండొచ్చు, నాన్ ఐడెంటికల్ ట్విన్స్ ఉండొచ్చు. ఐడెంటికల్ ట్విన్స్ అంటే దేర్ విల్ బీ సేమ్ జెండర్ అనమాట, ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఉంటారు. నాన్ ఐడెంటికల్ అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి కూడా రావచ్చు, ఇద్దరు ఒకరే కూడా రావచ్చు అనమాట. సో వీళ్ళకి నాన్ ఐడెంటికల్ ట్విన్స్ వచ్చారు. సో ఇన్ జనరల్గా ట్విన్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే కొన్ని రిస్క్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇద్దరు బేబీస్ ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ బాడీలో హార్మోన్ ఎక్కువ ఉండడంతో వాంతులు ఎక్కువ ఉంటాయి. అండ్
గర్భసంచి చాలా ఫాస్ట్గా పెరగడం ఉంటుందన్నమాట. ఇప్పుడు సింగిల్ బేబీ పెరగడం వేరు, 2 బేబీస్ పెరగడం వేరు. సో కొన్ని రిస్క్స్ ఉంటాయన్నమాట. బీపీ, షుగర్ రావడం రిస్క్ ఎక్కువ, లేదా నెలలు నిండకుండానే నొప్పులు ఎక్కువ రావడము, ఇలాంటి రిస్క్. కొన్నిసార్లు బేబీస్లోనే వెయిట్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఒక బేబీ బాగా పెరిగి ఒక బేబీ సరిగ్గా పెరగకుండా, లేదా బ్లడ్ సర్క్యులేషన్ బిట్వీన్ బోత్ ద బేబీస్ డిఫరెన్సెస్ రావడము, ఇలాంటివి ట్విన్స్లో ఉంటున్న రిస్క్స్ అనమాట. దీంతో పాటు ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు, అంటే 35 దాటినప్పుడు, మామూలుగానే 35 దాటినప్పుడు ఒక బేబీ ఉన్న వాళ్ళకు కూడా రిస్క్స్ ఉంటాయి. అబార్షన్లో ఏ రిస్క్ ఎక్కువ, 35 దాటితే అసలు ప్రెగ్నెన్సీ అవ్వకపోవడమే రిస్క్ ఎక్కువ. అబార్షన్లతో పాటు మళ్ళీ బీపీ, షుగర్, థైరాయిడ్స్ ఎక్కువ చూస్తాము. సో ప్రీ టర్మ్ డెలివరీస్, నెలలు నిండుకున్న నొప్పులు, సో ఏజ్ రిలేటెడ్ రిస్క్స్ ప్లస్ ట్విన్ రిలేటెడ్ రిస్క్స్ 2 కలిపి ఉంటాయన్నమాట. సో ఇలాంటి ప్రెగ్నెన్సీస్ని చాలా జాగ్రత్తగా, చాలా క్లోజ్ మానిటరింగ్ చేస్తారనమాట. సో ఇలాంటి ప్రెగ్నెన్సీస్ని చాలా క్లోజ్ మానిటరింగ్, ఫ్రీక్వెంట్ స్కాన్స్, కొన్ని ప్రికాషనరీ మెడిసిన్స్ అన్నీ ఉంటాయన్నమాట. బీపీ రాకుండా ప్రివెంట్ చేసే మెడిసిన్స్, కొంత ప్రెగ్నెన్సీ ఎక్సర్సైజెస్, యోగాస్, హెల్దీ డయట్, షుగర్ రాకుండా అవాయిడ్ చేయడానికి, ఇవన్నీ జరుగుతాయన్నమాట. బట్ ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. ఆ ఏజ్లో ట్విన్స్ అయిన వాళ్ళందరికీ రిస్క్స్ ఉంటాయని ఏమీ లేదు. మెనీ విమెన్ విత్ అడ్వాన్సెస్ ఇన్ మెడికల్ ట్రీట్మెంట్స్ అందరూ స్మూత్ ప్రెగ్నెన్సీస్ కూడా ఉండొచ్చు. మ్యామ్, ట్విన్స్ ప్రెగ్నెన్సీకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.